హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ సమాచారం అండి. 40% కమ్యూటేషన్ రెండోసారి అయితే కుదరదు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఉద్యోగికి లభించే పెన్షన్ నుంచి 40% మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్ధతి కమ్యూటేషన్గా పరిగణిస్తారు. ఈ పద్ధతి 1994 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1, 1994 తేదీన కానీ అటు తర్వాత కానీ పదవి విరమణ కానీ లేదా చనిపోయిన ఉద్యోగి విషయంలో కానీ ఈ విధంగా అయితే కమ్యూటేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. ఇక జీవో ఎంఎస్ నెంబర్ 158 తేదీ ఏప్రిల్ 1, 1999 శాఖాపరమైన న్యాయస్థానాల్లో కనుక ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు. రూల్ నెంబర్ 3 ఆఫ్ కమ్యూటేషన్ రూల్స్లో అయితే ఉందన్నమాట. కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు. ప్రభుత్వము నిర్దేశించిన పెన్షన్ ఫామ్లోనే పెన్షన్తో పాటు కమ్యూటేషన్ కూడా తెలియజేయవచ్చు. ఇక పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తర్వాత తగ్గిన పెన్షన్ 15 సంవత్సరాలు మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ వస్తుంది. ఈ విధంగా మరలా పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండోసారి కమ్యూటేషన్ అయితే చేసే అవకాశమే లేదు. ఇక 15 సంవత్సరాల కాల పరిమితిని కమ్యూటేషన్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత కానీ ఏది ముందైతే ఆ తేదీ నుంచి అయితే లెక్కిస్తారు. కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణం చేతైనా పెన్షన్ సవరించిన ఎడల తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాల్లో అనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ కమ్యూటేషన్ మొత్తానికి గ్రాడ్యుటీ మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు. ఎంత మేరకు అర్హులో అంతవరకు మాత్రమే పొందవచ్చు అని చెప్పేసి మనకు 1993 జీవో నెంబర్ ప్రకారంగా అయితే మనకు ఈ విధంగా తెలుస్తుంది.